దేవసేన కథ. అవంతి దేశపు రాజధాని నగరంలో ప్రసిద్ధి చెందిన ఒక విష్ణాలయం ఉండేది. ఆ ఆలయానికి విష్ణు శర్మ ప్రధాన పూజారి. ఆయన సంగీత నాట్య శాస్త్రాలను అధ్యయనం చేసి ఆ కళలలో గొప్ప ప్రవీణుడనిపించుకున్నాడు. రాజాస్థానంలో పలుకుబడి గల ఉద్యోగుల పిల్లలు ఆయన వద్ద నాట్యం, సంగీతం నేర్చుకునేందుకు వచ్చేవారు. విష్ణు శర్మకు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన దేవసేన ఒక్కతే కుమార్తె. ఆమె యవ్వనవతి అయ్యేసరికి ఆమె అందచందాల గురించి, నాట్య గాన కౌశలం గురించి అందరూ గొప్పగా చెప్పుకోసాగారు. ఆమె నృత్యం చూడటం కోసం మామూలు ప్రజలు, పుర ప్రముఖులు ఎగబడి వచ్చేవారు. దేవసేన గురించి విన్న రాజు విక్రమసేనుడు మారువేషంలో వచ్చి ఆమె నాట్య విన్యాసాన్ని, గాన మాధుర్యాన్ని, రూపాన్ని చూసి ముగ్ధుడై రాజనర్తకిగా తన కొలువులో అవకాశం కల్పిస్తున్నట్టుగా దేవసేన తండ్రి విష్ణు శర్మకు వర్తమానం పంపాడు. అందుకు దేవసేన కళలకు అంకితమైన తాను రసికులైన ప్రజల, పండితుల ఎదుట మాత్రమే నృత్యగానాలు ప్రదర్శించగలనని, రాజనర్తకిగా కొలువులో చేరి అక్కడి నియమాలకు కట్టుబడి ఉండలేనని జవాబు పంపింది. ఈ జరిగింది రాజ్యం అంతటా క్షణాల మీద గుప్పుమన్నది. రాజంతటివాడు వివాహం ఆడతానన్నా దేవసేన నిరాకరించిందంటూ కొందరు జరిగిన వాస్తవానికి చిలవలు పలవలు అల్లారు. ఓహో, దేవసేనను నృత్యగాన కోవిదురాలు గనుక ఆమె మరొక గొప్ప కళాకారుణ్ణి వివాహమాడాలని అనుకుంటున్నట్టుంది అని ఒక శిల్పి దేవసేన రూపురేఖల్ని ఒక రాతిలో అద్భుతంగా మలచి ఆ ప్రతిమను ఆమెకు కానుకగా పంపుతూ తను ఆమెను వివాహమాడదలిచినట్టు తెలియపరిచాడు. అలాగే ఒక కవి ఆమెను కావ్యనాయికగా చేసి కావ్యం రాసి, ఒక చిత్రకారుడు ఆమె సోయగాని ఓ కళాఖండంగా చిత్రించి తాము ఆమెను వివాహమాడగోరుతున్నట్లు లేఖలు రాశారు. ఈ విధంగా మరికొందరి నుంచి కానుకలు, లేఖలు రావడంతో దేవసేన బెంబేలుపడి తన బాల్యమిత్రురాలైన రాజవైద్యుడి కుమార్తె సుభాషిణిని సలహా అడిగింది. సుభాషిణి చాలా వివేకవతి. ఆమె దేవసేనను నువ్వు బ్రహ్మచారిణిగా ఉండిపోదలిచావా, లేక నీకు అన్ని విధాలా నచ్చిన ఎవరినైనా వివాహమాడదలిచావా అని సూటిగా ప్రశ్నించింది. అందుకు దేవసేన ఏమాత్రం తడుముకోకుండా నా నృత్యగానాలను, అందచందాలను మెచ్చి కాక నన్నుగా ప్రేమించే వ్యక్తిని వివాహమాడదలిచాను అన్నది. ఆ జవాబుకు సుభాషిణి సంతోషించి, అలా అయితే మా నాన్న చికిత్స కోసం వాడే మూలికల గురించి నాకు బాగా తెలుసు. వాటిలో 2 మూలికలను తెచ్చిస్తాను. అందులో ఒకటి తిన్న తర్వాత వారం రోజుల్లో నీ రూపం కారు నలుపుగా అయిపోతుంది. రెండవది విరుగుడుగా తింటే 2 వారాల్లో తిరిగి నీ రూపం యథాస్థితికి వస్తుంది అని చెప్పి ఆ మూలికలను తెచ్చి ఇచ్చింది. తన రూపాన్ని కారు నలుపుగా మార్చే మూలికను ఆ రోజే దేవసేన తిన్నది. గంటకాలం గడిచి గడవకుండానే ఆమె రూపం నల్లగా మారిపోయింది. ఆ మర్నాడు ఆమె తనను పెళ్లాడగోరిన శిల్పి, కవి, చిత్రకారులకు కబురు చేసింది. వాళ్ళు పరమానంద భరితులైపోయి వచ్చి దేవసేన రూపాన్ని చూస్తూనే నిశ్చేష్టులైపోయారు. దురదృష్టవశాత్తు నా రూపం ఇలా మారింది. మీలో నన్నీ రూపంలో పెళ్లాడగోరుతున్న వారెవరో ఒక్కడుగు ముందుకు వేయండి అన్నది దేవసేన. అంతే, వచ్చిన వాళ్ళు ముఖాలు చిట్లించుకుని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. బాహ్య సౌందర్యాన్ని చూసి మనిషి ఎంతగా భ్రమించిపోతాడో అనుభవపూర్వకంగా చూసిన దేవసేన చిన్నగా నవ్వుకున్నది. ఆ సమయంలో దేవసేన తండ్రి విష్ణు శర్మ వార్ధక్య భారానికి తోడు అనారోగ్యానికి గురై 2 నెలలుగా మంచం పట్టి ఉన్నాడు. ఆయన తన కుమార్తె వికార రూపాన్ని చూసి భరించలేక కన్నుమూశాడు. దానితో ఏకాకి అయిపోయిన దేవసేన ఎక్కడలేని మానసిక వేదనకు లోనై ఒకనాటి రాత్రివేళ ఇల్లొదిలి బయలుదేరి మరొక ఊరి సమీపాన గల మామిడి తోపులో ఒక చెట్టు కింద స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత కొంతసేపటికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచిన దేవసేన తానొక పూరి గుడిసెలో నులక మంచం మీద ఉన్నట్లు తెలుసుకుంది. ఆమె ఆశ్చర్యపోతూ తల తిప్పి చూసేసరికి మంచం పక్కన ఒక రైతు యువకుడు ఆమె కేసి జాలిగా చూస్తూ నిలబడి ఉన్నాడు. ఆమె ఏదో అడగబోయేంతలో రైతు యువకుడు, నా పేరు ముకుందుడు. నేను ఈరోజు తెల్లవారుజామున పొలం వెళుతూ చెట్టు కింద సొమ్మసిల్లిపడి ఉన్న నిన్ను చూసి నా ఇంటికి తీసుకువచ్చాను. ఏం జరిగింది? నీవెవరు? ఏ ఊరు? అని అడిగాడు. ఆ ప్రశ్నకు దేవసేన కొద్దిసేపు తటపటాయించి, నేను ఒంటరి జీవిని. జీవితం మీద విసుగు చెంది ఎటైనా వెళ్ళిపోదామని బయలుదేరాను. దారిలో స్పృహ తప్పాను.
నన్ను నీ నివాసానికి చేర్చినందుకు కృతజ్ఞురాలిని అన్నది. మీరు ఒంటరి వారంటున్నారు, ఎక్కడికి వెళ్లాలో తెలియదు, నాతో పాటు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అన్నాడు ముకుందుడు. మీకెవ్వరూ లేరా అని అడిగింది దేవసేన. ఎవ్వరూ లేరు. తల్లిదండ్రులు వదిలిపోయిన 2 ఎకరాల పొలం సాగు చేసుకుని పొదుపుగా కాలం గడుపుతున్నాను. మీరు ఇక్కడే ఉండిపోండి, ఒకరికొకరం తోడుగా ఉండవచ్చు అన్నాడు ముకుందుడు. కొద్దిసేపు ఆలోచించి అందుకు సరేనన్నది ఆమె. ఆ తర్వాత ముకుందుడి వెంట పొలానికి వెళ్ళి అతనికి పొలం పనుల్లో తన చేతనైన సాయం చేయసాగింది. ఈ విధంగా 1 నెల రోజులు గడిచాయి. దేవసేనకు ముకుందుడి ప్రవర్తన, తన పట్ల అతడు చూపుతున్న ఆప్యాయత చాలా సంతోషం కలిగించాయి. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన ఆమె పొలంలో పనులు ముగించి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో, ముకుంద, కొద్ది కాలంగా మనం ఒకరికి ఒకరం తోడుగా ఉంటున్నాం. నా గురించి నీవేమనుకుంటున్నావో అడగదలిచాను అన్నది. అందుకు ముకుందుడు వెంటనే, నువ్వు చక్కగా మాట్లాడతావు, మంచితనం, ఎంతో లోకజ్ఞానం ఉన్నదానిలా కనపడతావు అన్నాడు. ఆ జవాబుకు దేవసేన నవ్వి, అలా అయితే నేనెవరైనది, నా గత జీవితం ఎలా నడిచిందో నీకు చెప్పదలిచాను అంటూ ఆమె ముకుందుడికి తనను గురించి వివరంగా చెప్పింది. అది విన్న ముకుందుడు అబ్బురపడిపోతూ, అంత సుఖం అనుభవించిన దానివి కోరి అందమైన రూపాన్ని వికృతంగా చేసుకుని నాతో పాటు పొలం పనులు చేస్తున్నావన్నమాట అన్నాడు. పొలం పనులే కాదు, నీకు భార్యగా జీవించాలనుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ కారు నలుపుపోయి ఒకనాటి అందచందాలు తిరిగి వచ్చేందుకు విరుగుడు మూలిక మింగుతాను అంటూ దేవసేన భుజానికి వేలాడుతున్న సంచిలో చేయి పెట్టబోయింది. మరుక్షణం ముకుందుడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని సంచిలో ఉన్న మూలిక పొట్లాన్ని దూరంగా విసిరివేస్తూ, దేవసేన, నాకు కావలసింది అందగత్తె కాదు, నీలాంటి సద్గుణాలు, కలుపుకోలుతనం ఉన్న భార్య అన్నాడు. ముకుందుడన్న ఆ మాటలకు దేవసేన కళ్ళు చెమ్మగిల్లాయి. 2 వారాల తర్వాత ఆ ఊరి రామాలయంలో జరిగిన దేవసేన ముకుందుల వివాహానికి దేవసేనకు మూలికలిచ్చి సాయపడిన సుభాషిణి కూడా వచ్చింది. పెళ్లిపీటలపై నుంచి లేచిన నూతన వధూవరులను సమీపించి, ఎలాగైతేనేం నీ కోరిక నెరవేరింది అన్నది సుభాషిణి దేవసేనను అభినందిస్తూ. అవును సుభాషిణి, నిజంగానే నేను ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నాను. నా బాహ్య సౌందర్యాన్ని చూసి ఆకర్షితులై నన్ను వివాహమాడటానికి వచ్చిన సంపన్నుల కన్నా అందవిహీనురాలైనప్పటికీ నా మనసును చూసి నన్నుగా ప్రేమించిన ఈ మంచి మనిషిని పెళ్లాడినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈయన పేదరైతే అయినప్పటికీ గొప్ప సంపన్నుడిగా నేను భావిస్తున్నాను అన్నది దేవసేన ఆనంద బాష్పాలు రాలుస్తూ. కథ సమాప్తం. తమిళనాడు జానపద కథ. తిరిగి వచ్చిన రాజు. చోళ దేశంలోని మంగళాపురం రాజ్యాన్ని రాజశేఖరుడు అనే సామంతరాజు పాలించేవాడు. ఆయన చక్రవర్తికి క్రమం తప్పకుండా కప్పం చెల్లిస్తూ ప్రశాంతంగా రాజ్యపాలన చేయసాగాడు. సారవంతమైన భూములతో పాటు సకాలంలో వర్షాలు కురవడంతో రాజ్యం సుభిక్షంగా ఉండేది. దాంతోపాటు రాజు సామాన్య ప్రజలు, ధనికులు, రైతులు, వ్యాపారులు, కవులు, కళాకారులు అన్న తారతమ్యం పాటించకుండా ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవసరం కలిగినా వెంటనే ఆదుకునేవాడు. కళాభిమాని కావడంతో కళలను ఆదరిస్తూ కళాకారులను, కవులను ప్రత్యేకంగా పోషించేవాడు. ఇది రాజు తమ్ముడైన మణిశేఖరుడికి అస్సలు గిట్టలేదు. అనవసరమైన వాటికి వృధాగా ఖర్చు చేస్తూ అన్న ఖజానాను ఖాళీ చేస్తున్నాడని అతను భావించాడు. అన్న తదనంతరం తను రాజ్యపాలనకు వచ్చే లోపల బొక్కసం పూర్తిగా తుడిచిపెట్టుకుపోగలదని అనుమానించాడు. దానికి తోడు అతనిలో అధికార దాహం రోజురోజుకు ప్రబలసాగింది. తను త్వరగా అధికారాన్ని చేపట్టాలి. అడ్డంకుగా ఉన్న అన్నను ఎలాగైనా తొలగించి ఆఖరికి హతమార్చైనా సరే సింహాసనాన్ని అధిష్ఠించాలని కలలు కనసాగాడు. అయితే అన్నను తుదముట్టించే పని తను స్వయంగా చేయకుండా అందుకు వేరెవరినైనా నియోగించాలని పథకం వేశాడు. అన్నతో సన్నిహితంగా మసిలే వారికి ధనాశ చూపి గుట్టు చప్పుడు కాకుండా తన కార్యం సాధించుకోవాలని మొదట రాజుగారి వంటవాడితో ఆ ప్రస్తావన తెచ్చాడు. మహారాజు ఎప్పుడు అతిథులతో కలిసి భోజనం చేస్తారు. నేను వంటలో విషం కలిపితే ఆ విషయం సులభంగా బయటపడి నేను పట్టుబడిపోగలను. కనుక ఆ పని నేను చేయలేను, నన్ను క్షమించండి అని వంటవాడు మంచిగా జారుకున్నాడు. మణిశేఖరుడు మరికొందరి వద్దకు వెళ్ళాడు.
అయినా ఏ ఒక్కరూ అందుకు సరేనని ముందుకు రాలేదు. ఆఖరికి అతని కోరికకు రాజుగారి క్షురకుడు అంగీకరించినట్లు కనిపించాడు. అయితే పని ముగించాకే డబ్బు పుచ్చుకోగలనని చెప్పాడు అతను. మరునాడు ఉదయం రాజుకు క్షవరం చేస్తూ యువరాజు దుష్ట ప్రయత్నం గురించి ఆయనకు చెప్పాడు. ఆ మాట విని రాజు ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు. క్షురకుడికి కృతజ్ఞత తెలియజేసి పంపాక తీవ్రంగా ఆలోచించసాగాడు. రాజు అప్పటికప్పుడే సభ ఏర్పాటు చేశాడు. యువరాజు దుష్ట పథకం ఎరిగిన వారందరూ రాజుగారు ఏం చెబుతారో ఏమో అని ఆతృతతో ఎదురు చూడసాగారు. రాజు సింహాసనం నుంచి లేచి నిలబడి, నేనెంతకాలం రాజ్యపాలన చేసి అలసిపోయాను. పాలన పట్ల విసుగు కలుగుతోంది. ఇకపై అడవికి వెళ్ళి శేష జీవితాన్ని దైవచింతనతో గడపాలని ఆశిస్తున్నాను. ఈ రోజు నుంచి నా సోదరుడు మణిశేఖరుడు రాజ్యపాలనా బాధ్యత వహించగలడు అన్నాడు గంభీరంగా. రాజు నిర్ణయాన్ని పునఃపరిశీలించమని సభలోని వారందరూ వేడుకున్నారు. అయినా రాజు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తమ్ముణ్ణి పిలిపించి సభాసదుల సమక్షంలో తన కిరీటాన్ని తీసి అతని తలపై ఉంచాడు. మరునాడు తెల్లవారకు ముందే రాజశేఖరుడు అడవికి వెళ్ళిపోయాడు. ధర్మాత్ముడైన అన్నకు ద్రోహం తలపెట్టిన తమ్ముడు తమకు రాజు కావటం చూసి ప్రజలు బాధపడ్డారు. రాజోద్యోగుల ముఖాల్లో ఏమాత్రం సంతోషం కనిపించకపోయినప్పటికీ ఆశించిన విధంగా అధికారం చేజిక్కిందన్న గర్వంతో మణిశేఖరుడు కొన్ని రోజులు సంతోషంగానే గడిపాడు. రాజోద్యోగులు కూడా అతడు చెప్పిన పనులు సక్రమంగా చేయసాగారు. అయినా తన చుట్టూ ఉన్న ఉద్యోగులు ముభావంగా ప్రవర్తిస్తూ ఎల్లవేళలా తీరని విచారంతో కనిపించటంతో మణిశేఖరుడి మనసులో ఎన్నెన్నో అనుమానాలు తలెత్తసాగాయి. వారందరూ కలిసి తనను హతమార్చి అడవిలోని అన్నను తీసుకువచ్చి మళ్లీ ఆయనకు అధికారం కట్టబెట్టడానికి పథకం వేస్తున్నారో ఏమో అని భయంగా ఆలోచించసాగాడు. అడవిలో ఉన్న అన్నను హతమార్చినప్పుడే తను నిశ్చింతగా ఉండగలనని భావించాడు. అన్నను చంపిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని మళ్లీ కొందరితో మంతనాలు జరపసాగాడు. అయినా ఎవ్వరూ అందుకు సిద్ధంగా లేరు. ఒకనాడు మణిశేఖరుడు కొలువు తీరి ఉండగా అక్కడికి ఒక పేద కవి వచ్చాడు. రాజశేఖరుడు అడవికి వెళ్ళాక రాజసభలో కవితాగానం వినే అవకాశం ఎవరికీ కలగలేదు. అయితే ఈ కవి మాత్రం పట్టుదలతో ఆస్థానానికి వచ్చి తన కవిత్వాన్ని వినిపించే అవకాశం కల్పించమని రాజును అర్థించాడు. రాజు మొదట అందుకు అంగీకరించాడు. కవి చదవబోయే కవిత్వం మంగళాపుర రాజ్య చరిత్ర ప్రాశస్త్యాన్ని తెలిపేదని, తనను కీర్తిస్తూ అందులో ఒక్క మాట లేదని తెలియగానే, నీ కవిత్వం నేను వినదలుచుకోలేదు. దానికి బదులు నువ్వు అడవికి వెళ్ళి మా అన్నను చంపి ఆయన తల తీసుకువచ్చావంటే నా రాజ్యంలో సగం నీదవుతుంది అన్నాడు. ఆ మాట విన్న కవి ఆ తర్వాత ఒక్క క్షణం కూడా సభలో నిలబడలేక వెలుపలికి వచ్చాడు. కొత్త రాజు దుర్మార్గాన్ని తలుచుకుని ఆవేదన చెందాడు. ఆందోళనతో అడవికేసి నడిచాడు. అడవిలో పాతరాజు రాజశేఖరుడున్న చోటును కనుగొని ఆయన్ను చూసి నమస్కరించి, మహారాజా, నేనొక పేద కవిని. తమ పాలనలోని మంగళాపుర రాజ్య చరిత్రను కీర్తిస్తూ ఒక కావ్యం రచించాను. నేను, నా భార్య పిల్లలు ఆకలితో అలమటిస్తున్నాము. నా కావ్యాన్ని రాజుకు చదివి వినిపిస్తే ఆయన కానుకలతో సత్కరించగలడని, దాంతో మా కష్టాలు తొలగిపోగలవన్న గంపెడ ఆశతో రాజసభకు వెళ్ళాను. అయితే ఆ కావ్యాన్ని వినడానికి కూడా కొత్త రాజు సంసిద్ధంగా లేడు. కళలకు నిలయమైన మంగళాపుర రాజ్యంలో ప్రస్తుతం కవులకు, కళాకారులకు నిలువ నీడ లేకుండా పోయింది. పైగా మీ తల తెస్తే అర్ధరాజ్యం ఇస్తానంటున్నాడా దుర్మార్గుడు. మీరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడానికే ఇంత దూరం వచ్చాను అన్నాడు. ఆ మాట విన్న రాజు కొంతసేపు తీవ్రంగా ఆలోచించి దీర్ఘంగా నిట్టూర్చి, ఇప్పుడున్న స్థితిలో నేను నీకెలాంటి సాయమూ చేయలేను. అయినా ఒక పని చేయవచ్చు. ఇదిగో నా ఖడ్గం. దీనితో నా తలను ఖండించి దాన్ని తీసుకుపోయి కొత్త రాజుకు ఇచ్చి అర్ధరాజ్యాన్ని పుచ్చుకో అంటూ తన ఖడ్గాన్ని కవి ముందు ఉంచాడు. ఎంత మాట అన్నారు ప్రభు. నేను, నా కుటుంబం ఆకలితో మలమల మాడి చచ్చినా నేనీ ఘోర కృత్యానికి పాల్పడను. నన్ను మన్నించండి అంటూ కవి కన్నీళ్లతో తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంటికి చేరగానే కవి తాను పాతరాజు రాజశేఖరుణ్ణి అడవిలో కలుసుకున్న ఉదంతాన్ని ఒక పద్యంగా రాసి కొత్తరాజు మణిశేఖరుడికి పంపాడు. ఆ పద్యం ముగింపు 2 పాదాల భావం ఇది. తలలేని మంగళాపురం
అమూల్యమైన తలకు మూల్యం ప్రకటించింది. ప్రజల క్షేమం కోసం అడవికి చేరిన ఆ త్యాగదీపం పేద కవిని కాపాడటానికి తన తలను సమర్పించటానికి సిద్ధపడింది. ఆ పద్యాన్ని చదివిన రాజు మణిశేఖరుడు ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత మెల్లగా పశ్చాత్తాపంతో ఆలోచించసాగాడు. అధికారం కోసం అన్నను హతమార్చాలనుకున్న ఆశాపాతకుడైన తనెక్కడా, నిరుపేద కవి ఆకలి తీర్చడం కోసం తన తలనే సమర్పించటానికి సిద్ధపడిన త్యాగధనుడైన తన అన్న ఎక్కడా? అందుకే ప్రజలందరి హృదయాల్లో అన్న ఇంకా రాజుగా కొలువున్నాడు. మణిశేఖరుడు వెంటనే గుర్రం మీద నిరాయుధుడిగా అడవికేసి బయలుదేరాడు. అడవిలో గడ్డం పెంచుకుని సాధువులా కనిపించిన అన్న పాదాలపై పడి, ఆ పేద కవి నా కళ్ళు తెరిపించాడు. అధికార దాహంతో నేరాలకు పాల్పడ్డాను. మొదట మిమ్మల్నే హతమార్చాలనుకున్నాను. ఇప్పుడేమో మీరిచ్చిన రాజ్యంలో సగభాగం మీ తలను తెచ్చిన వారికి ఇస్తానని ప్రకటించి మరో పాతక చర్యకు ఒడిగట్టాను. తమరు ధర్మపాలన సాగించిన మంగళాపుర రాజ్యంలో సామాన్య పౌరుడిగా బతకడానికి సైతం అర్హత కోల్పోయిన దౌర్భాగ్యుణ్ణి. నన్ను క్షమించి రాజధానికి వచ్చి పాలనా బాధ్యతలు స్వీకరించండి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. అన్నను గుర్రాన్ని అధిరోహించమని చెప్పి మణిశేఖరుడు వెనక కూర్చున్నాడు. ఇద్దరూ రాజభవనం చేరారు. రాజశేఖరుడు తిరిగి వచ్చిన వార్త తెలియగానే ప్రజలు ఆనందోత్సాహాలతో రాజభవనం వద్ద గుమిగూడారు. మణిశేఖరుడు ప్రజల సమక్షంలో రాజశేఖరుడి తలపై కిరీటం ఉంచి సింహాసనంలో ఆసీనుణ్ణి చేయించి తాను ఆయన పాదాల వద్ద కూర్చున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన సభాసదుల కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. కథ సమాప్తం. గోవిందయ్య తెలివి. కైకవరం అనే గ్రామంలో ఉండే గోవిందయ్య ఒక సన్నకారు రైతు. అతనికి ఒక జత ఎడ్లుండేవి. ఒకనాటి చీకటి పడే వేళ గోవిందయ్య పొలం పనులు ముగించి ఇంటికి వచ్చి ఎడ్లకు కొడితి పెట్టి పచ్చిగడ్డి వేసి కొట్టంలో కట్టివేశాడు. అయితే ఉదయం అతడు కొట్టంలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఎద్దు మాత్రమే ఉంది. రెండవది ఎటుపోయిందో అని ఆందోళన పడుతూ గోవిందయ్య ఎక్కడెక్కడో వెతికి చూశాడు. కానీ ఎద్దు జాడ లేదు. అది తొలకరి వాన్లు ప్రారంభమైన సమయం. ఒక ఎద్దుతో భూమి దున్నటం సాధ్యపడదు కనుక సంతకు పోయి మరొక ఎద్దును కొనుక్కు రావాలనుకున్నాడు. జరిగిందేమంటే గోవిందయ్య కొట్టంలో ఉన్న ఎద్దును ఒక దొంగ దొంగిలించుకుపోయాడు. దాన్ని అమ్మితే కనీసం 100 వరహాలైనా రావచ్చునన్న ఆశతో వాడు ఎద్దును సంతకు తోలుకు వచ్చాడు. గోవిందయ్య ఎద్దు పోయినందుకు ఎంతగానో విచారపడుతూ సంతకు పోయి తన దగ్గర ఉన్న ఎద్దుకు తగిన ఉజ్జి అయిన దానికోసం సంతలో గాలించసాగాడు. అతడికి ఒక చోట తెల్లగా ఎత్తుగా బలంగా ఉన్న ఒక ఎద్దు కనిపించింది. గోవిందయ్య ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్ళి చూస్తే అది తన ఎద్దని తెలిసిపోయింది. అతడు ఎద్దును అమ్మవచ్చిన వాడితో, మోసం, ఎవరు నువ్వు? ఇది నా ఎద్దు. దీనితో 4 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను అన్నాడు కోపంగా. గోవిందయ్యలా అనగానే మొదట ఉలిక్కిపడిన దొంగ అంతలోనే సర్దుకుని బెంకంగా, పట్టపగలే అబద్ధాలా? పోవయ్యా, ఈ ఎద్దుతో నువ్వు 4 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నావా? అయితే నేను 5 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. పిల్ల పెళ్లికి డబ్బు అవసరపడి సంతకు అమ్మ తెచ్చాను అన్నాడు విసురుగా. ఇప్పుడేం చేయడమా అని గోవిందయ్య ఆలోచిస్తున్నంతలో సంతకొచ్చిన వాళ్ళు కొందరు వాళ్ళ చుట్టూ చేరి సంగతి ఏమిటో అడిగి తెలుసుకున్నారు. అప్పుడు వాళ్లలో ఒకడు గోవిందయ్యతో, ఈ వాదులాట గొడవ ఎందుకు? ఎద్దు నీదనేందుకు ఏదైనా రుజువున్నదా అని అడిగాడు. రుజువా అంటూ గోవిందయ్య మొలకు చుట్టుకున్న తువ్వాలను లాగి దానితో ఎద్దు 2 కళ్ళు కప్పి దొంగతో, సరే, ఈ ఎద్దు నీదంటున్నావు. ఎద్దుకు ఒక కన్ను గుడ్డి. ఏ కన్ను గుడ్డో చెప్పు అన్నాడు ధీమాగా. ఈ ప్రశ్న వింటూనే దొంగ తికమకపడ్డాడు. తను తప్పు చెబితే నలుగురు తనను దొంగ అంటారు. తన గుడ్డి పెంపుడు కుక్క గుర్తుకొచ్చింది. దానికి ఎడమ కన్ను గుడ్డి. వాడు వెంటనే, నా ఎద్దుకు ఎడమ కన్ను గుడ్డి అనేశాడు. గోవిందయ్య జవాబుకు పెద్దగా నవ్వి తువ్వాలను ఎద్దు ఎడమ కంటిపై నుంచి లాగి అక్కడి వాళ్లతో, చూడండి, ఈ ఎద్దు ఎడమ కన్ను బంగారంలో ఉంది అన్నాడు. దొంగ పారిపోయేందుకు చుట్టూ చూస్తూ, అవును, నేను పొరపాటున తప్పు చెప్పాను. నా ఎద్దుకు కుడి కన్ను గుడ్డి అన్నాడు. ఎడమ కన్నో కుడి కన్నో నీ ఎద్దుకు ఒక కన్ను గుడ్డి అన్నది మాత్రం నిజం, అవునా అని అడిగాడు గోవిందయ్య. అవును, అందులో సందేహమేముంది?
నా ఎద్దుకు ఒక కన్ను గుడ్డి అని ఒప్పుకుంటున్నాను అన్నాడు దొంగ. వెంటనే గోవిందయ్య ఎద్దు కళ్ళ మీద నుంచి తువ్వాలు తీసి భుజాన వేసుకుని దొంగతో, ఒరే అబ్బి, అసలు నా ఎద్దు గుడ్డిదే కాదు, చూడండి దాని కళ్ళు ఎలా మెలమెల మెరుస్తున్నాయో అన్నాడు ఉత్సాహంగా. ఆ వెంటనే జనం దొంగను ఒడిసి పట్టుకున్నారు. వాడు విడిపించుకునేందుకు గింజుకుంటూ ఉండగా సంగతి విన్న జమీందారు నౌకర్లు వాడి 2 చేతులకు తాడు కట్టి దివాను దగ్గరకు లాక్కుపోయారు. తన ఎద్దును తిరిగి సంపాదించుకోవటమే కాక దొంగను పట్టించిన గోవిందయ్య తెలివితేటల్ని జనం ఎంతగానో మెచ్చుకున్నారు. కథ సమాప్తం. బేతాళ కథ. రాజుగారి కోడళ్ళు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఆశించిన కార్యం సాధించేందుకు ఇంత రాత్రివేళ భయం గొల్పే ఈ శ్మశానంలో నువ్వు కనబరుస్తున్న పట్టుదల, ఓర్పు మెచ్చదగిందే. కానీ అందుకు కేవలం ఓర్పు, పట్టుదల మాత్రమే చాలవు. ఒక్కొక్కసారి వివేకం, లోకజ్ఞతతో పాటు వాక్చాతుర్యం కూడా అవసరమవుతుంది. అవి నీలో ఉన్నవో లేవో ఒకసారి తర్కించి నిగ్గు తేల్చుకునేందుకు వీలుగా ఒకానొక రాజుగారి 3 కోడళ్ల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహేంద్రపురి రాజదంపతులకు వివాహమై పుష్కర కాలం కావస్తున్నా సంతానం కలగలేదు. సంతాన ప్రాప్తి కోసం వాళ్ళు చేయని వ్రతం లేదు, దర్శించని పుణ్యక్షేత్రం లేదు. ఇక తమకు సంతానం కలగటం కల్లా అని వాళ్ళు నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకనాటి రాత్రి రాణి కలలో కొండమీది పంచముఖ నాగేంద్రుడు కనిపించి నాగుడి ఆవరణలో నల్లరాయి నాగప్రతిమను ప్రతిష్ఠించి 1 మండలం పాటు ఆ ప్రతిమను ఆవు పాలతో అభిషేకిస్తే నీకు సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పాడు. మర్నాడు నిద్రలేస్తూనే రాణి రాజుగారికి తన కలను గురించి చెప్పి, మన ఇలవేల్పు నాగేంద్రుడు చెప్పినట్టు చేద్దాం ప్రభు అన్నది. వారం తిరగకుండా రాజదంపతులు కొండమీది నాగేంద్రుడి ఆలయ ఆవరణలో నాగప్రతిమను ప్రతిష్ఠించారు. రాజు రాణి ఉదయమే ఆ నాగప్రతిమకు ఆవు పాలతో నిష్టగా అభిషేకం చేశారు. 40 రోజులు పూర్తి కానున్న చివరి రోజున రాణి దగ్గరకు ఎన్నడూ చూడని ఒక వింత వ్యక్తి వచ్చాడు. అతను సన్నగా పొడవుగా ఉన్నాడు. అతను భుజానికి వేలాడుతున్న సంచిలో నుంచి 3 మామిడి పళ్ళు తీసి రాణికి ఇస్తూ, గుడి లోపలికి వెళ్ళి వీటిని ఆరగించు, నీకు 3 ముత్యాల్లాంటి పిల్లలు కలుగుతారు అన్నాడు. రాణి అమిత ఆనందంతో ఆ ఫలాలను కళ్ళకద్దుకుంది. గుడిలోకి వెళ్ళి వింత వ్యక్తి ఇచ్చిన ఫలాలను తిన్నది. 9 మాసాల తర్వాత రాణికి 3 పండంటి కుమారులు జన్మించారు. రాజదంపతులు వాళ్లకు జయుడు, విజయుడు, అజయుడు అని పేర్లు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచసాగారు. 3 రాజకుమారులు అందంలోనూ, తెలివితేటల్లోనూ, పరాక్రమంలోనూ ఎవరికి ఎవరూ తీసిపోరు. 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి 3 అన్ని విద్యల్లోనూ ఆరితేరారు. రాజు 3 కొడుకులకు ఒకే ముహూర్తాన వివాహాలు జరిపించాడు. కోడళ్లు 3 రాజుగారి సామంత రాజుల కుమార్తెలు. ఇలా ఉండగా ఊహించని విధంగా రాజుగారి ఆరోగ్యం క్షీణించింది. వృద్ధాప్యం తోడు కావటంతో ఆయన మునుపటి ఆరోగ్యం సంతరించుకోవటం అసంభవమని తేల్చి చెప్పేశారు రాజవైద్యులు. తన తదనంతరం జయుడు, విజయుడు, అజయులలో ఎవరిని రాజుగా ప్రకటించాలన్న కఠిన సమస్య ఎదురైంది రాజుకు. కొడుకులు 3 అన్నిటా సమబుజ్జీలే. ఆయన తీవ్రంగా ఆలోచించి రాజుని ఎంపిక చేసే బాధ్యత తన ప్రధానమంత్రి అయిన చంద్రశేఖరుడికి అప్పగించారు. ఆ మర్నాడే మంత్రి రాజకుమారులకు రకరకాల పరీక్షలు పెట్టాడు. ముఖ్యంగా రాజనీతికి సంబంధించిన ప్రశ్నలు వేశాడు. అన్నిటిలోనూ రాకుమారులు సమానమైన ప్రతిభను కనబరిచారు. మంత్రి చంద్రశేఖరుడు రాజుగారితో జరిగింది చెప్పి, మహారాజా, రాకుమారులు 3 సింహాసనం అధిష్ఠించటానికి సమాన అర్హత గలవాళ్ళన్నది నా అభిప్రాయం. వారిలో ఏ ఒకరినో రాజుగా ప్రకటించటం అంటే మిగిలిన 2కి అన్యాయం చేసినట్టే అవుతుంది అన్నాడు. రాజు దిగాలు పడిపోతూ, మహామంత్రి, సమస్య మరింత జటిలమైనట్లు తోస్తున్నది, ఇప్పుడేం చేయటం అని అడిగాడు. మంత్రి కొద్దిసేపు మౌనంగా ఆలోచించి, మహారాజా, ఒక పని చేయదలిచాను. మీరు అనుమతిస్తే మీ 3 కోడళ్లను విడివిడిగా ఒక ప్రశ్న అడగదలిచాను. వారిచ్చే జవాబుల ద్వారా మనం ఏ రాకుమారుణ్ణి రాజుగా ఎంపిక చేయవచ్చో తేలిపోతుంది అన్నాడు. రాజు వెంటనే
అలాగే చేసి నా తల మీదనున్న ఈ భారాన్నించి నన్ను విముక్తుణ్ణి చేయండి అంటూ తన కిరీటాన్ని చూపించాడు. ఆ తర్వాత రాజు ఆదేశించగా ముందుగా జయుడి భార్య రాజు మంత్రి ఉన్న గదిలోకి వచ్చింది. మంత్రి ఆమెను, అమ్మా, నీ భర్త ఈ రాజ్యానికి తదుపరి రాజు కాని పక్షంలో నువ్వేం చేస్తావు అని అడిగాడు. జయుడి భార్య ముఖంలో నిరాశ కనిపించింది. ఆమె చిన్న గొంతుతో, ఒక రాజ్యానికి రాజు కావటం అనేది ఒక అదృష్ట యోగం. మా వారి జాతకంలో అది లేదని సరిపెట్టుకుంటాను అన్నది. ఆమె వెళ్ళాక విజయుడి భార్య వచ్చింది. మంత్రి ఆమెను జయుడి భార్యకు వేసిన ప్రశ్నే వేశాడు. అందుకు విజయుడి భార్య నీరసపడిన కంఠస్వరంతో, ఏం చేస్తాను, అమ్మవారు నా ప్రార్థనలు ఆలకించనందుకు బాధపడతాను. నేను చేసిన పూజల్లో ఏదైనా లోపం జరిగిందేమో ఆలోచిస్తాను అన్నది. చివరగా అజయుడి భార్య వచ్చింది. మంత్రి ఆమెను ప్రశ్నించిన మరుక్షణమే కాస్త కటువైన కంఠస్వరంతో, అసలు మహామంత్రి గారికి ఇలాంటి అనుమానం రావాల్సింది కాదు. నా భర్త ఈ రాజ్యానికి రాజు కాడన్న అనుమానానికి ఆస్కారం లేదు. నా భర్త శక్తి సామర్థ్యాలు తెగువ నాకు తెలుసు. ప్రయత్నించాలే కాని ఆయనకు జీవితంలో అపజయం అన్నదే లేదు అన్నది. ఆమె వెళ్ళిపోగానే మంత్రి చంద్రశేఖరుడు రాజుతో, మహారాజా, అజయుణ్ణి రాజుగా ప్రకటించండి అన్నాడు తేలికబడిన మనస్సుతో. బేతాళుడి కథ చెప్పి, రాజా, మంత్రి చంద్రశేఖరుడు రాజుకు ఇచ్చిన సలహాలో ఏపాటి ఇంగిత జ్ఞానం, రాజకీయ చతురత ఉన్నదో అర్థం కావటం లేదు. కోడళ్లను పరీక్షించి కొడుకుల అర్హతలను నిర్ణయించటం విడ్డూరంగా కనిపించటం లేదా? పైగా మంత్రి ప్రశ్నించిన పెద్ద కోడళ్ళిద్దరూ ఎంతో సౌమ్యవంతులుగా, దైవభక్తి కలవాళ్లుగా వాళ్ళిచ్చిన జవాబులను బట్టి గ్రహించవచ్చు. చిన్న కోడలైన అజయుడి భార్య మాత్రం వాళ్లకు భిన్నంగా అహంకారంతో కూడిన వాక్చాతుర్యం ప్రదర్శిస్తూ తన భర్తకు సాటి రాగల వాళ్ళు ఎవ్వరూ లేరన్న ధోరణిలో జవాబిచ్చింది. ఆ మాటలను బట్టి భర్తకు రాజపదవి దక్కకపోతే ఆమె అతడి చేత ఏదైనా తిరుగుబాటు చేయించి రాజ్యాన్ని అల్లకల్లోలపరుస్తుందని భయపడి మంత్రి అజయుణ్ణి రాజుగా ప్రకటించమని మహారాజుకు సలహా ఇచ్చాడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజకుమారులు ముగ్గురు సింహాసనం అధిష్ఠించటానికి సమాన అర్హతలు గలవారన్నది మొదటే స్పష్టమైపోయిన విషయం. రాజ్య సింహాసనం తామే అధిష్ఠించాలన్న పోటీ కూడా రాకుమారుల మధ్య లేదు. ఇక పురుషుడి ప్రవర్తన మీద భార్య ప్రభావం ఎంతో కొంత తప్పక ఉంటుంది. రాజ్యాధినేతలైన రాజులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకే మంత్రి రాజుగారి కోడళ్ల మనస్తత్వాన్ని బట్టి రాకుమారుల అదనపు అర్హతను నిర్ణయించటానికి పూనుకున్నాడు. ఇందులో విడ్డూరం ఏమీ లేదు. ఇక రాజుగారి ముగ్గురు కోడళ్ళు మంచి మర్యాద ఎరిగిన వారు అనడంలో సందేహం లేదు. అయితే జయుడి భార్యది మనకింతే ప్రాప్తమని సర్దుకుపోయే తత్వం. విజయుడి భార్యది అంతా దేవుడి మీద భారం వేసి చూస్తూ ఊరుకునే ధోరణి. అజయుడి భార్య వాళ్ళిద్దరికీ భిన్నమైన మనస్తత్వం కలది. భర్త ఆత్మవిశ్వాసాన్ని, ధైర్య సాహసాలను అనుక్షణం పెంచి పోషించే మనస్తత్వం ఆమెది. రాజుకు ఉండవలసిన ప్రధాన అర్హత తిరుగులేని ఆత్మవిశ్వాసం. అజయుడి భార్య లాంటి వాళ్ళు అలాంటి విశ్వాసాన్ని మరింత ప్రోత్సహించగలరు. అందుకే రాజకుమారులు ముగ్గురు అన్నిటా సమవుజ్జీలే అయినా అర్ధాంగి సహకారం, ప్రోత్సాహం, అదనపు బలంగా గల అజయుణ్ణి రాజుగా ప్రకటించమన్నాడు మంత్రి. అంతేగాని అతడి భార్య భర్తకు రాజపదవి దక్కకపోతే అతడి చేత తండ్రి మీద తిరుగుబాటు చేయిస్తుందన్న భయంతో కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.